నమస్కారం అండి. నా పేరు అమర్నాథ్. నేను ఉద్యాన శాఖ అధికారి, ద్వారకా తిరుమల, ఉంగుటూరు, భీమడోలు. మనకి ప్రభుత్వం ఈ సంవత్సరం కోకో రైతులకి వాళ్ళ నాణ్యత ప్రమాణాలు పెంచడానికి, గింజల యొక్క క్వాలిటీ పెంచడానికి ఒక పథకం అనేది ప్రవేశపెట్టడం జరిగిందండి. అదేంటంటే కోకోలో ఫెర్మెంటేషన్, అంటే కోకో ఫెర్మెంటేషన్ ప్రక్రియ అన్నది చాలా ప్రాధాన్యమైనది. ఎందుకంటే ఫెర్మెంటేషన్ ఎంత బాగా జరిగితే అంత బాగా గింజల క్వాలిటీ వస్తుంది, నాణ్యత వస్తుంది. తర్వాత ఎండబెట్టడం అనేది రెండోది. సో ఈ రెండు విధానాలపైన స్కీమ్ అనేది ప్రైవేట్ పెట్టడం జరిగిందండి. అదేంటంటే ఫెర్మెంటేషన్ చేసుకోవడానికి ప్లాస్టిక్ క్రేట్లు కానీ, లేకపోతే చెక్క బల్లలు కానీ, చెక్క బాక్సులు కానీ, తర్వాత ఎండబెట్టుకోవడానికి బరకాలు కానీ, ఇవన్నీ కూడా మనకి రాయితీలో ఇవ్వడం జరుగుతుందన్నమాట అండి. ఈ రాయితీ అన్నది ఏంటంటే మన MIDH పథకం ద్వారా 35% వరకు నిర్ణయించడం జరిగింది. అదే ఒకవేళ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీలో కూడా మ్యాచింగ్ చేసుకున్నట్టయితే 70% వరకు కూడా రాయితీ ఇవ్వడం జరుగుతుందండి. ఈ పథకం అనేది 3 కేటగిరీలుగా విభజించడం జరిగింది. రైతు యొక్క విస్తీర్ణం ఆధారంగా చేసుకొని మొదటిది వచ్చేటప్పటికి 5 ఎకరాల లోపల, రెండోది వచ్చేటప్పటికి 5 నుంచి 10 ఎకరాలు, తర్వాత 10 ఎకరాల పైన ఉన్న రైతులకి మనకి ముఖ్యంగా ఏంటంటే 5 ఎకరాల లోపల ఉన్న రైతులకి ఒక 10 ప్లాస్టిక్ క్రేట్లు, తర్వాత ఒక బరకము, తర్వాత ఒక చెక్క బల్ల. ఈ చెక్క బల్ల ఏంటంటే మనకి ఇంచుమించుగా 4 క్వింటాల వరకు గింజలు మనం అందులో పిలివి పెట్టుకోవచ్చండి. వీటన్నిటికి కూడా ఏంటంటే ఫస్ట్ ప్యాకేజ్లో మనకి ఇంచుమించుగా 18,500 రూపాయలు మనకి యూనిట్ కాస్ట్ అవుతుందండి. అందులో 6,400 రూపాయలు అనేది రైతుకి రాయితీ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అదే రెండో కోటాలో వచ్చేటప్పటికి మనకి ఒక 10 ప్లాస్టిక్ క్రేట్లు, ఒక బరకము, తర్వాత చెక్క బల్ల, తర్వాత 3 చెక్క బాక్సులు అనేది పెట్టుకోవడం జరుగుతుందన్నమాట అండి. వీటన్నిటికీ కలిపి మనకి 51,000 రూపాయల వరకు అవుతుందండి. దాంట్లో మనము 18,000 రూపాయల వరకు కూడా మనం రాయితీ ఇవ్వడం జరుగుతుందండి. అదే మూడో కేటగిరీలో వచ్చేటప్పటికి మనకి 15 ఎకరాలు ఉన్న రైతుల వరకు అయితే మనకు వచ్చేటప్పటికి ఒక 10 ప్లాస్టిక్ క్రేట్లు, అంటే లేకపోతే ప్లాస్టిక్ ట్రేలు, ఒక 2 బరకాలు, 2 చెక్క బల్లలు, తర్వాత 6 చెక్క బాక్సుల వరకు పెట్టుకోవచ్చండి. అది మనకి 91,000 వరకు అవుతుందండి. అందులో మనకి 30% రాయితీ, అంటే ఇంచుమించుగా 31,000 వరకు మనకి రాయితీ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. ఈ పథకం ఉపయోగించి సద్వినియోగం చేసుకోవాలని రైతులందరినీ కోరుతున్నాను. ఈ పథకం గురించి మీ పరిధిలో ఉన్న రైతు సేవా కేంద్రాల్లో కానీ, లేకపోతే ద్వారకా తిరుమల ఉద్యాన శాఖ అధికారులను సంప్రదించినట్టయితే మరిన్ని వివరాలు మీకు అందించడం జరుగుతుందండి. ఈ స్కీమ్ అన్నది అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను.